అందరికీ జేబీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదా తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రెడీ జాగృతి పేరు మీద వరీకరణకు మద్దతిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా మొత్తం సమాజాన్ని ప్రేమించేటువంటి మాలల మీద విషయం కక్కుతూ మానవతావాదంతో బతికే మాలలను మనవాదుగా చిత్రీకరిస్తున్న సందర్భంలో ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర తెలంగాణలో కానీ అటు ఏపీలో కానీ ఒక సెల్ ఫోన్ ఉండడం అనేది అత్యంత సాధారణ అయిపోయిన సందర్భంలో నేను మీ అందరికీ ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాను. మీ ఊరిలో ఎంతమంది మాలలు ఉన్నారు, కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఎంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువు 10th క్లాస్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎంత, డిగ్రీ వాళ్ళు ఎంత, పీజీ వాళ్ళు ఎంత, పిహెచ్డి వాళ్ళు ఎంత, ఇందులో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు, ఎంతమంది ప్రిపరేషన్స్ కొనసాగిస్తూ ఉన్నారు, అట్లనే రాజకీయంలో కూడా ఎంతమంది ఉన్నారు, ఉన్నటువంటి కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు 2 ఎకరాలకు 5 ఎకరాల కంటే మించి భూములు లేవు. ఇవంతా డేటా మీరు తీసుకొని ఏ ఊరికి అంటే ప్రతి ఊర్లో ఒక 10 మంది కలిసి వీడియోలు చేసి మాలలు మతోన్మాదులు కాదు, మానవతావాదులు, ఈ సమాజంలో జరిగినటువంటి అనేక అభివృద్ధికి కారకులు మాలలు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే చదువుకున్నటువంటి మాలల మీద విషయంగా అక్కడ మానుకోవాలని చెప్పి మీరు మీ గ్రామాల వారీగా ప్రతి గ్రామంలో లేదా హైదరాబాద్ లాంటి విజయవాడ లాంటి నగరాలలో, వరంగల్ లాంటి నగరాలలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ కావచ్చు, వీటన్నిటిని మీరు దయచేసి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో మీరు ఇది పబ్లిష్ చేయాల్సిందిగా నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. తద్వారా మనము మిగతా సమాజానికి మన యొక్క కులగణనతో పాటుగా ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు, విద్య, వైద్యము, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో మన ప్రాధాన్యత, మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా మిగతా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అట్లా మీరు చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చేయకపోతే మనం దోషులుగానే మిగిలిపోతామని చెప్పి చూపిస్తాను.